Hi guys, this is Tejasvi. Welcome back to our channel Tejasvi Sarath. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. ఇవాల్టి వీడియో స్పెషాలిటీ ఏంటంటే మనం ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. సో మనం ఒక మంచి హల్దీ అవుట్ఫిట్ ని అయితే క్రియేట్ చేద్దాం. ఈ హల్దీ అవుట్ఫిట్ ఇప్పుడు అంటే వెడ్డింగ్ సీజన్ బాగా జరుగుతుంది కాబట్టి ఈ వెడ్డింగ్ సీజన్ లో చాలా మందికి మీకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్పి ఈ హల్దీ అవుట్ఫిట్ అయితే చేద్దామని అనుకున్నాను. మా ఫ్యామిలీలో కూడా ఒక వెడ్డింగ్ రాబోతుంది అనమాట. సో దట్ అందుకని నేను కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నా హల్దీ అవుట్ఫిట్ ని వేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యి ఇట్లా వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ అవుట్ఫిట్ కి స్పెషాలిటీ ఏంటంటే నేను నా పెళ్లి చూపుల టైంలో ఈ శారీని వేసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడే ఇంకా ఆ శారీ ఇంకా తర్వాత ఎప్పుడు యూజ్ చేయలేదు. సో దట్ అందుకని ఇప్పుడు మంచిగా హల్దీలో అన్న యూజ్ చేద్దాం అని చెప్పి ఇంకా ఆ శారీని అట్లా రీక్రియేట్ చేద్దాం అని అనుకున్నాను. దీంట్లో ఏంటంటే మెయిన్లీ నాకు బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ అండి. బడ్జెట్ ఫ్రెండ్లీనే చేద్దామని అనుకున్నాను. సో 2500 అయితే నా బడ్జెట్. ఈ 2500 లోపే నా అవుట్ఫిట్ మొత్తం వచ్చేయాలన్నమాట. లైక్ లేస్ కానీ అలాగే మనకి దుపట్టా కానీ ఇవన్నీ నాకు ఒక 2500 లోపే వచ్చేలాగా ట్రై చేస్తాను. అండ్ ఇదైతే కొంచెం హాఫ్ శారీ స్టైల్లో స్టిచ్ చేపిద్దామని అనుకుంటున్నాను. సో గైస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం నార్సింగ్ కి వెళ్ళిపోదాం. నార్సింగ్ కి వెళ్ళి అక్కడ ఫ్యాబ్రిక్ చూద్దాం. నాకు కావాల్సిన శారీకి మ్యాచింగ్ దుపట్టా కానీ ఇవన్నీ ఏమైనా దొరుకుతాయేమో అని. లేదు అంటే ఇంకా దాని తర్వాత ఇంకేమైనా ఫ్యాబ్రిక్ స్టోర్స్ ని విజిట్ చేద్దాం. అండ్ ఆల్సో లేస్ ఖచ్చితంగా కావాలని అనుకుంటున్నాను. లేస్ కోసం కేఆర్ కస్ కి కూడా వెళ్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను పర్టికులర్ గా ఇక్కడ తీసుకోవాలనుకుంటుంది మాత్రం దుపట్టా. నా దగ్గర యాక్చువల్ గా శారీ ఉందన్నమాట. ఆ శారీకి మ్యాచింగ్ దుపట్టా కోసమనే వెళ్ళాను. అందుకని చాలా దుపట్టాస్ చూస్తున్న ప్రాసెస్ లో కూడా మీకు కూడా కొన్ని శారీస్ అనేది చూపిస్తూ ఉంటాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఈ దుపట్టాస్ చూసాను. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ దుపట్టాస్ అన్ని చూసాను అనమాట. చూసి నేను అనుకున్న శారీకి మ్యాచింగ్ లేదు. ప్లస్ అక్కడ ఆఫర్స్ ఉందన్నమాట. 735 రూపీస్ కి ఆ దుపట్టా వస్తుంది. నార్మల్ గా అయితే 1030 ఎంత ఉంది ప్రైస్. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బెనారస్ టైప్ లో వచ్చిన దుపట్టాస్. ఇవి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అందుకే చూస్తున్నాను పర్పుల్ కి ఎల్లో కి ఎట్లా ఉంటుంది. అలాగే కింద సీ గ్రీన్ ఉంది, సీ గ్రీన్ కి ఎల్లో కి, అలాగే కింద మెరూన్ ఉంది. అక్కడ ఆ కలర్స్ చూస్తుంటే ఏంటంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఐడియా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కొంచెం బనారస్ టైప్ దుపటాస్ చూసాను. అలాగే కొంచెం సూపర్ నెట్ టైప్ చూసాను. కొంచెం థిక్ మెటీరియల్ వచ్చే చూసాను. ఈ దుపటాస్ మాత్రం 410 రూపీసే. మనం సింపుల్ గా ప్లెయిన్ కుర్తీస్ స్టిచ్ చేయించుకొని సింగిల్ ఈ దుపట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ మనం బిస్కెట్ కలర్ కుర్తీస్ ని కానీ అలాగే స్టిచ్ చేయించుకున్నప్పుడు ఆ దుపట్టా చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. కొంచెం డార్క్ కలర్ దుపట్టా పేరప్ చేస్తే. అలానే నేను ఇంకేమైనా ఫ్యాబ్రిక్ దొరుకుతుందా, నా శారీకి ఇంకొంచెం ఫ్యాబ్రిక్ యాడ్ చేయించడానికి ఇంకొంచెం ఇట్లాగా టన్స్ లో ఉంటాయి కదా, టాన్ లో ఉండేది ఏమన్నా కట్ చేపించి దానికి అటాచ్ చేపిద్దామా అన్న ఐడియా కూడా ఉండింది. అందుకే ఇవన్నీ చూసాను. ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ అన్ని కొంచెం ప్రైజీ అనమాట. ఒక్కొక్కటి మీటర్ వచ్చేసి 1500, అలానే 1700, కొన్ని 2000 అలా ఉన్నాయి. సో అంత బడ్జెట్ నా దగ్గర లేదు కాబట్టి నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి అవన్నీ ఇంకా జస్ట్ మీకోసమే చూపించాను అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చూస్తారని మ్యానిక్విన్ ఉండేది కూడా చూపించాను. అండ్ అలాగే అక్కడ శారీస్ అనేవి ఆఫర్ లో ఉండింది. నేను వెళ్ళినప్పుడు శారీస్ వచ్చేసి కొన్ని మీరు చూసినట్టుగా 1000 రూపీస్, అట్లనే 800, 500, 600 ఆ రేంజ్ లో ఉన్నాయి అనమాట. నాకు కొన్ని నచ్చిన వరకు నేను చూపించాను. నాకు ఆ బ్లాక్ అండ్ వైట్ కొంచెం కలంకారీ ప్రింట్ టైప్ లో ఉండింది, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఈ మ్యానిక్విన్ ఉండేది కూడా చూడండి, కలర్ కాంబినేషన్ బాగుంది కదా, గ్రీన్ అండ్ పర్పుల్ కలర్. సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్నిటితోటి చాలా మంచి డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు అండి. ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే. మనం బయట రెడీమేడ్ లో కొన్న వాటి కన్నా కూడా మనం ఓన్ గా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అవుట్ఫిట్ అయితే లాస్ట్ కి మంచిగా టర్న్ అవుట్ అవుతుంది. సో ఆ కలర్ నేను ఇందాక పట్టుకున్న శారీ కోసమే దాని కాంబినేషన్ దుపట్టాస్ అన్ని తీసుకోవడానికే వచ్చాను అనమాట నేను స్టోర్ కి అయితే. ఇప్పుడు నేను చేతిలో పట్టుకొని చూపిస్తాను కదా, ఇది వచ్చేసి 1670 ఎంతో ఉండిందండి ప్రైస్. ఈ శారీస్ కూడా చాలా బాగుండింది సింపుల్ గా. సో ఇది 1570 అట్లా ఉండింది ఈ ప్రైస్ అయితే. కలర్స్ చూడండి ఎన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో. స్ట్రైప్స్ వచ్చింది అనమాట శారీ మొత్తం. ఇవన్నీ శారీస్ అండి ఇప్పుడు నేను చూసేదంతా. నాకు ఆ శారీస్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, ప్లస్ కొత్తగా వచ్చిందని చెప్పి చూసాను. అండ్ ఇప్పుడు నేను చూసుకుంటుంది కూడా లైట్ వెయిట్ శారీస్ అనమాట. ఇవి కూడా తక్కువ ప్రైస్ కి, 1795, దానికంటే కొంచెం ఎక్కువ 1795 అట్లాగా. దీనికి ఒక సింపుల్ మంచి డిజైనర్ బ్లౌజ్ తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది లుక్ అనేది. వీటిలో కూడా పేస్టల్ కలర్స్ ఎంత బాగా వచ్చినాయో అండి. సింపుల్ గా కొన్ని మంచి డార్క్ షేడ్స్ వచ్చినాయి, కొన్ని ఈ స్నఫ్ కలర్ అండ్ ఆ గ్రీన్ ఉంది చూసారా,
దాన్ని ఏమంటారు, రోజ్ గోల్డ్ సంథింగ్ బిస్కెట్ కలర్ లా ఉంది. ఆ కలర్ చాలా బాగుంటుంది. దానికి కింద బాటిల్ గ్రీన్, ఆ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి డ్రెస్ అయితే. నాకు ఆ కలర్ ఎగ్జాక్ట్ గా ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు కానీ సంథింగ్ బ్రౌన్ షేడ్ లో ఉంది కదా, లైట్ బ్రౌన్ షేడ్ లో. అండ్ ఇవి నార్మల్ శారీసే అన్నమాట. ఇవి కూడా చూసాను నేను కూడా, ఏమన్నా తీసుకుందామా అన్నట్టుగా. లైట్ వెయిట్ శారీస్ తోటి కూడా మనం తర్వాత డ్రెస్ డిజైన్ చేయొచ్చు కదా. ఈ రెడ్ కలర్ బనారస్ ఫ్యాబ్రిక్ కూడా బాగుండింది. ఇది 2000 సంథింగ్ ప్రైస్, 2190 ఆ రేంజ్ లో ఉండింది అనమాట. వీటితో కూడా మనం మంచిగా ఒక లెహెంగా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. 5 మీటర్స్ ఉంటుంది కాబట్టి శారీ ఎట్లనో. టాప్ మాత్రం మనం రా సిల్క్ టాప్ మెటీరియల్ తీసుకొని బాటమ్ మాత్రం ఇట్లా శారీస్ పర్చేస్ చేసుకొని స్టిచ్ చేయించేసుకోవచ్చు. ఈ బెనారస్ శారీ చూడండి 2900 అట్లా ఉంటుంది. ఈ లైట్ వెయిట్ ఆర్గాన్జా మెటీరియల్ అయితే చాలా బాగుందండి. ఇవైతే శారీస్ అన్నమాట నేను చూసేవన్నీ. ఈ శారీస్ ప్రైజెస్ కూడా 2000 కి పైనే ఉండింది అనమాట. ప్రైస్ అయితే 2350. సో ఇవన్నీ చాలా బాగుండినాయి. ఇవి సింపుల్ గా ఏమన్నా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి కానీ, లేదంటే ఎక్కడికైనా డిన్నర్స్ కి ప్లాన్ చేసినప్పుడు కూడా ఇలాంటి శారీస్ కి ఒక మంచి బ్లౌజ్ తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది. బ్లౌజ్ సెపరేట్ గా తీసుకోవాలి వీటికి. ఓన్లీ శారీసే అనమాట ఇవన్నీ. ఒక 5 మీటర్స్ 5.5 మీటర్స్ అట్లా ఉంటుంది మెటీరియల్ అయితే. సో ఇవి 2350 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి. కానీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. డిఫరెంట్ గా అనిపించింది అనమాట నాకు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ నా దుపట్టా వెతుక్కోవడంలో బిజీ అయిపోయాను. దుపట్టా ఈ కలర్ మ్యాచ్ అవుతుందో అని చూసాను ఆ శారీకి, కానీ మరీ ఓవర్ గా అనిపించింది. కొంచెం మరీ డార్క్ బ్లూ గా అయిపోయింది. కొంచెం బ్లూ లో షేడ్ తగ్గుంటే బాగుండేది. నాకు ఎగ్జాక్ట్ గా బ్లూ షేడ్ కోసం చూస్తున్నాను అనమాట, శారీలో ఉండే బ్లూ షేడ్ కోసం. సో ఇదైతే నాకు సెట్ అవ్వలేదు. కానీ అక్కడే కలంకారీ దుపట్టాస్, చాలా దుపట్టాస్ ఉన్నాయి అనమాట. సో అవి కూడా నాకు బాగా నచ్చినాయి. కాకపోతే నా శారీకి మ్యాచ్ అవ్వలేదు. సో మ్యాచ్ అవ్వే దాని ప్రాసెస్ లోనే సర్చ్ చేస్తూ ఉన్నాను. ఆ ప్రాసెస్ లోనే నాకు ఇక్కడ కొన్ని ఈ దుపట్టాస్ ఉన్నాయి చూసారా, కలంకారీ ప్రింటెడ్ దుపట్టాస్ లాగా. సో ఇవి కూడా బాగుండింది మెటీరియల్. మనం కాటన్ కుర్తీ స్టిచ్ చేయించుకొని ఈ దుపట్టాస్ తో పేర్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ దుపట్టాస్ మాత్రం లుక్ ని ఎంత మంచిగా టర్న్ అవుట్ అవుతుంది అంటే లాస్ట్ గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. కలంకారీ దుపట్టాస్ ఇవన్నీ సింపుల్ ప్లెయిన్ కుర్తీ చాలు, ప్లెయిన్ కాటన్ కుర్తీకి ఇవన్నీ పేర్ చేసినా చాలా బాగుంటుంది. ఇది కూడా బాగుండింది. కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉండింది. కాకపోతే 2600 అనమాట. ఇంకా నా శారీకి కూడా ఎట్లనో మ్యాచ్ అవ్వలేదు కదా అని చెప్పి డ్రాప్ అయిపోయాను. ఇక్కడ అట్లనే 50% ఆఫ్ లో కూడా ఉండింది. నేను వెళ్ళినప్పుడు అయితే కొంచెం చాలానే సేల్ రన్ అవుతా ఉండింది అనమాట. సో మాక్సిమం అయితే చూసాను దుపట్టాస్. అండ్ లాస్ట్ కి అయితే ఈ కలర్ చూసాను. ఇది మరీ ఓవర్ గా అనిపించింది, గాడీగా అనిపించింది. ప్లస్ శారీ కలర్ వేరు, ఇది వేరే కలర్ లాగా అనిపించింది. అందుకని ఇది కూడా తీసుకోలేదు. దీని ప్రైస్ వచ్చేసి ఆఫర్ లో ఉండింది అనమాట. 775 కి అట్లా పడింది. సో ఆఫర్ తీసేస్తే 775 కే వచ్చేసిండేది. నేను అట్లనే కొన్ని మంచిగా ఆఫర్ లో ఉండింది కొన్ని తీసుకో ఉండాల్సింది. ఇదైతే 400 రూపీస్ అండి దుపట్టా. చెప్పినట్టు సింపుల్ కుర్తీస్ కి అయితే పేర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది, గ్రాండ్ గా అనిపిస్తుంది. సో చూసారు కదా ప్రైస్ సంథింగ్ 410 అట్లా ఉంది. ఇవన్నీ ఆఫర్ లోనే అండి. సో ఆఫర్ లో ఉన్నప్పుడు అయితే చాలా బెస్ట్ మనకి నార్సింగ్ స్టోర్. నేను వెళ్ళేది అయితే ఎప్పుడు అమీర్పేట్ నార్సింగ్ స్టోర్ కే వెళ్తుంటాను. ఈ శారీకి మాత్రం చాలా పెద్ద స్టోరీనే ఉంది. ఇది యాక్చువల్ గా మా మమ్మీ శారీ అనమాట. నేను ఇక్కడ పట్టుకున్నాను కదా, ఆ శారీ మా మమ్మీది. నేను నా పెళ్లి చూపుల టైంలో వేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు యూజ్ చేయలేదు. సో నాకు ఆ శారీ అంటే చాలా ఇష్టం అండి. సో కలర్ కాంబినేషన్ కోసమే చూస్తున్నాను, కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అని. అందుకే ఈ సీ గ్రీన్ కూడా చూసాను, కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లా ఉంటుంది కదా అని. బ్లూ రొటీన్ నార్మల్ శారీలో ఉండే కలరే ఎందుకు, కొంచెం వెరైటీగా వేద్దాము అని. కానీ ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు. నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి. ఈ బాందిని ప్రింట్, అదే ఐ మీన్ ఒరిజినల్ బాందిని అనమాట, క్రష్డ్ బాందిని ఫ్యాబ్రిక్. ఇది దుపట్టానే ఎంత ప్రైస్ ఉందో చూసారు కదండి, 5000 చేంజ్ సంథింగ్ అంత ప్రైస్ ఉంది. కానీ కలర్ అయితే ఎంత బాగుందో అండి. ఆ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటికి కూడా నేను ఎన్నో సార్లు అనుకుంటున్నాను అది ఎంత బాగుంది అని. కానీ బడ్జెట్ కి మరీ ఎక్కువ ఓవర్ బడ్జెట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా తీసుకోలేదు. నార్మల్ గా మీకు స్క్రీన్ లో ఎట్లా కనిపిస్తుందేమో కానీ కలర్ బయట మాత్రం చాలా డార్క్ గా ఉంది. ఆ దుపట్టా ఎంత బాగుందో, అది ఒరిజినల్ బాందిని అనమాట. అందుకని కొంచెం ప్రైజీ. సో 5000 ఉంది అని చెప్పి లాస్ట్ కి ఇంకా కన్విన్స్ అయిపోయి వద్దులే అని నెక్స్ట్ వేరే ఫ్యాబ్రిక్స్ వెతుకుతూ ఉన్నాను. ఇక్కడ పింక్ ది కూడా కొంచెం బాందిని టైపే. ఇదేంటంటే మరి అంత ప్రైస్ లేదు. ఇందాక బ్లూ కలర్ చూపించింది దాని అంత ప్రైస్ లేకపోయినా కాంబినేషన్ అయితే అంత బాగా సెట్ అవ్వలేదు అనమాట. ఎల్లో పింక్ కి అనిపించింది నాకు. ఇంకా ఎప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ ఐ మీన్ సెకండ్ ఫ్లోర్ అట్లనే చూస్తుంటాను. ఈ సెకండ్ ఫ్లోర్ లో మాత్రం ఈ లెహెంగా సెక్షన్ అంతా ఎప్పుడు చూడలేదు. సో ఈ లెహెంగా సెక్షన్ కి వచ్చిన తర్వాత ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో అండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నేను ఎట్లా నాకు కావాలి నెక్స్ట్ ఈ లెహెంగాస్ కూడా కోసం కూడా నేను సర్చ్ చేస్తూ ఉన్నాను. సో పనిలో పని చూసేసాను అనమాట. నేను ఇందాక
వేసుకున్న లెహంగా మాత్రం 13,000 అట్లా ఉండింది. అండ్ ఈ శారీ వచ్చేసి మా మమ్మీ కోసం మనం చూస్తూ ఉన్నాను. మా మమ్మీ నేను వెళ్ళానని చెప్తే షాప్ కి ఒకసారి చూడమన్నారు శారీస్. సో ఆ శారీ అయితే నేను సెలెక్ట్ చేశాను. నాకు ఆ శారీ వచ్చేసి ప్యూర్ సిల్క్, ఐ మీన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఉంటాయి కదా అట్లా అన్నమాట. అది నాకు ప్రైస్ 8,000 చేంజ్ అలా పడింది. అండ్ ఇది చూడండి, ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం స్టిచ్డ్ బ్లౌజ్ అన్నమాట కంప్లీట్ గా. దీని ప్రైస్ 7,000 అలా ఉండింది. సో ఇది వర్త కాదా అని కూడా నాకు తెలీదు, జస్ట్ చూపిస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. మరి బయట ఇంత వర్క్ చేస్తే ఎంత తీసుకుంటారో ఏమో, నాకు అయితే కామెంట్ బాక్స్ లో పక్కా షేర్ చేయండి, సో దట్ నాకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట డిఫరెన్స్ అనేది అర్థం కావడానికి. అండ్ నేనైతే ఆల్మోస్ట్ నార్సింగ్ లో ఏం తీసుకోలేదు, వేరేవి వెళ్ళింది ఒకటైతే తీసుకున్నవి ఇంకొకటి. నెక్స్ట్ అయితే ఈ శారీకి లేస్ తీసుకోవడానికి కేఆర్ కసత్ కి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ దుపట్టా పోతే పోయిందిలే, ఫస్ట్ అయితే ఈ ఐ మీన్ ఈ లేస్ తీసుకుంటే ఒక పని అయిపోతుంది కదా, స్టిచ్చింగ్ అయినా ఇవ్వచ్చు, దుపట్టా ఏముందో తర్వాత అయినా సెలెక్ట్ చేయొచ్చు కదా అన్నట్టుగా ఇంకా లేస్ కోసం కేఆర్ కసత్ కి వచ్చాను. అట్లనే ఆ ప్రాసెస్ లోనే చాలా లేసులు చూసాను అనమాట. ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న లేసెస్ అన్ని కొంచెం 800, ఐ మీన్ 1800, 1100 ఆ రేంజ్ లో ఉన్నాయి. నేను మాత్రం 500 ఆ రేంజ్ లోనే తీసుకుందాము అని అనుకున్నాను లేస్ అయితే. సో ఇప్పుడు చూపించేవన్నీ 1300, 1100 ఆ రేంజ్ లో ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇవైతే చాలా బాగుంటాయి అండి. ఇవన్నీ 2000, 2500 అలానే 3000 వరకు కూడా ఉన్నాయి లేసెస్. అట్లానే ఇక్కడ క్యూట్ క్యూట్ ఇట్లాంటి పోట్లీ బ్యాగ్స్ కానీ క్లచెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ కూడా దొరుకుతాయి అనమాట. కానీ నేను ఎప్పుడైతే ఫ్యాబ్రిక్స్ ఇక్కడ పర్చేస్ చేయలేదు. ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్స్ ఎప్పుడు నూర్ నగర్ లేదంటే నార్సింగ్ స్టోర్ లోనే తీసుకుంటూ ఉంటాను. ఈ కేఆర్ కసత్ లో అయితే పర్టికులర్ గా నాకు ఈ హిప్ బెల్ట్స్ కూడా చాలా బాగా నచ్చుతాయి అండి. నేను వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను, కొనను కానీ ఏమేమి మోడల్స్ ఉన్నాయని చూస్తూ ఉంటాను. నార్మల్ గా జర్దోసి టైప్ కూడా చాలా బాగుంటాయి. సో ఇంకా ఇక్కడ ఫ్యాబ్రిక్ మనకి ఆల్మోస్ట్ నూర్ నగర్ లో ఉండే ఫ్యాబ్రిక్స్ ఏ ఉంటాయి. ప్రైస్ అయితే నేను ఎప్పుడు కనుక్కోలేదు. మనకి పార్టీ వేర్ ఫ్రాక్స్ కి కానీ అలానే మంచి ఎప్పుడైనా ఫెస్టివ్ వేర్ దుపట్టాస్ కలెక్షన్ కానీ ఇక్కడ అన్ని బాగుంటది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఇక్కడ కూడా కలెక్షన్. నేను ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొనడానికి కూడా ట్రై చేస్తాను అనమాట. ప్రాపర్ గా చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ టైం అయితే. ఇప్పుడు నార్మల్ లిబరల్ గా చూపిస్తూ ఉన్నాను ఏమేమి ఉంటాయా అని చెప్పి. ఇక్కడ మెయిన్ ఇక్కడ పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ అయితే బాగున్నాయండి. అలానే ఇక్కడ డైబల్ ఫ్యాబ్రిక్స్ కూడా దొరుకుతున్నాయి అనమాట. ఇక్కడ నేను ఈ బ్యాక్ టాజిల్స్ ఉంటాయి కదా, మనం బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కి బ్యాక్ సైడ్ హుక్స్, ఐ మీన్ బ్యాక్ సైడ్ ఇట్లా టాజిల్స్ లాగా హ్యాంగ్ చేసుకోవడానికి ఇవైతే ఒక్కొక్కటి స్టార్టింగ్ ప్రైస్ 50 దగ్గర నుంచి ఒక్కొక్కటి 100, పెయిర్ వచ్చేసి 200 అట్లా ఉన్నాయని అనమాట. ఒకటైనా తీసుకోవచ్చు, ఐ మీన్ పెయిర్ వచ్చేసి 200, పెయిర్ వచ్చేసి 150 అట్లా ఉన్నాయి. ఇవి కూడా బాగుంది కలెక్షన్ అయితే. ఇక్కడ అన్ని హ్యూజ్ కలెక్షన్ ఒకే దగ్గర ఉన్నట్టు మనము ఫ్యాబ్రిక్స్ తో పాటు అన్ని ఇక్కడే మ్యాచింగ్ చేసేసుకోవచ్చు. నేను ఇవి చూసాను, ఇవి పెయిర్ 200 అలా అని చెప్పారు. అట్లనే ఇంకొన్ని కూడా చూసాను అనమాట. సో మీకు కూడా యూస్ఫుల్ ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా నాకు దుపట్టా దొరకలేదని చెప్పాను కదా హైదరాబాద్ లో. ఇంకా దుపట్టా కోసం అని నెల్లూరులో దినేష్ బనారస్ హౌస్ కి అయితే వచ్చాను. నేను ప్రీవియస్ గా ఈ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చుంటాను వేరే వీడియోలో. సో వెళ్ళిన వెంటనే నాకైతే ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుండింది అనమాట. మీటర్ 650 ఆర్ 680 అలా చెప్పారు. దీనికే అటాచ్డ్ లేస్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ ఉండేవన్నీ అరౌండ్ 680, 650. ఇప్పుడు ఈ పింక్ కలర్ ది కూడా అంతే అనమాట, 650 అని చెప్పారు ప్రైస్ అయితే మీటర్ వచ్చేసి. వీటన్నిటితోటి నేను సైడ్ డిస్ప్లే చేస్తాను చూడండి, అట్లా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. రిఫరెన్స్ కోసం నేను పక్కన డిస్ప్లేలో ఫొటోస్ యాడ్ చేస్తూ ఉంటాను. వీటిలో ఇవన్నీ ఇట్లాగా డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి సింగిల్ గా అయినా బాగుంటుంది, దీని కాంబినేషన్ రెడ్ ఎట్లా ఉంటుంది అని ట్రై చేస్తూ ఉన్నాను. నార్మల్ ఎప్పుడైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇప్పుడు ఈ వీడియోలోనే కాకుండా నార్మల్ గా ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా చూస్తున్నాను అనమాట. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది కలెక్షన్. ఇక్కడ మనకి హైదరాబాద్ లో కన్నా కూడా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. హైదరాబాద్ లో మనకి వాస్ట్ ఉంటుంది అనుకోండి కలెక్షన్, కానీ నెల్లూరులో కూడా ఇంత ఎక్కువ కలెక్షన్ ఉందంటే ఈ బనారస్ హౌస్ లో మాత్రం బాగుంటుంది కలెక్షన్. ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. నాకు పర్టికులర్ గా ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే దుపట్టాస్ అండి. దుపట్టాస్ ఎంత వైడ్ వెరైటీస్ ఉన్నాయంటే అన్ని మంచి ఫ్యాబ్రిక్ మళ్ళీ దట్టు. సో అన్ని బనారస్ మెటీరియల్, కొన్ని క్రష్డ్ మెటీరియల్, బాందీ మెటీరియల్ అన్ని ఉన్నాయి, అన్ని ట్రెండీ అనమాట. దుపటాస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఫైనల్ గా నాకు దుపట్టా కూడా దొరికింది. ఇది చూస్తున్నారు కదా, ఈ చికెన్ కర్రీ, ఇవన్నీ ఈ పర్పుల్ కలర్ చికెన్ కర్రీ. సో ఇవన్నీ సైడ్ డిస్ప్లే చేసినట్లు స్టిచ్ చేయించుకోవచ్చు.
ఇవి ప్రైస్ వచ్చేసి 780 అంటండి మీటర్ వచ్చేసి. ఈ పర్పుల్ చికెన్ కారీ మెటీరియల్ అయితే మీటర్ 780 రూపీస్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వీటి పక్కనే ఇవి ఆల్మోస్ట్ అన్ని ఇంతే ప్రైస్ రేంజ్ ఉన్నాయి అని అంటండి. అండ్ నెక్స్ట్ అయితే ఈ పింక్ కలర్ది చూసాను నేనైతే. ఈ పింక్ కలర్ మెటీరియల్ కూడా ఎంత చెప్పారంటే మీటర్ 850 అలా చెప్పారనమాట. సో ఈ పింక్ కలర్ ది పైన సైడ్ డిస్ప్లే చేసినట్టు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ పార్టీ వేర్ మాత్రం ఒక్కొక్కటి ప్రైస్. ఇదేమో 1500 అని చెప్పారు, దీని పక్కన 1200 అంట మీటర్. అండ్ ఇవన్నీ కూడా ఆరెంజ్ లోనే ఉన్నాయి. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేసి ఈ పార్టీ వేర్ లో ఇవి ఇప్పుడు చూపిస్తున్న 680 రూపీస్ అంట. అండ్ ఈ మెటీరియల్ కూడా 680 రూపీస్ అని చెప్పారనమాట మీటర్ వచ్చేసి. ఇవైతే మంచిగా మనకి ఒక లెహంగా స్టిచ్ చేయించుకోవచ్చు వీటితోటి. ఆల్రెడీ దీనికి వర్కే వచ్చింది కాబట్టి మనకి ఎక్స్ట్రా వర్క్ కూడా చేయించిన అవసరం లేదనమాట. బ్లౌజ్ కూడా ఇదే వచ్చేస్తుంది. సో ఇవన్నీ మీటర్ 680 రూపీస్ అని అన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు నేను పట్టుకొని చూపిస్తున్నాను కదండి, ఇది కూడా 480 రూపీస్ అంట. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ కలంకారీ ప్రింట్ వచ్చి దానిపైన చిన్న వర్క్ వచ్చింది అనమాట చమ్కీస్ తోటి. ఇది నాకు బాగా నచ్చింది మెటీరియల్ అయితే. కలర్స్ ఎంత బాగున్నాయో. సో ఇవి అడిగాను ఎంత అండి ప్రైస్ అని అంటే ఇవి 680 అన్నారు. నాకు బెటరే అనిపించింది అనమాట. దీంతో మంచి లెహంగా పక్కన డిస్ప్లే చేసినట్టు కలంకారీ లెహంగాస్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే నార్మల్ దుపటాస్ లాగా కూడా ట్రై చేయొచ్చు అనమాట. మెటీరియల్ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఇవన్నీ నార్మల్ 300 మీటర్, అట్లనే కొన్ని 250 ఆ రేంజ్ లో ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ మెటీరియల్ అయితే కొన్ని 2500 కూడా ఉన్నాయి అనమాట. ఫ్యాబ్రిక్ మీటర్ వచ్చేసి ఇవన్నీ అవే అని చెప్పారు. 1800 ఆ రేంజ్ లో ఉన్నాయి అంటే ఇటు సైడ్ ఇవన్నీ నేను చూపించేవన్నీ ఇప్పుడు 1500 అలానే 2000 ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి అనమాట ఈ షాప్ లో. సో నేనైతే ఇవన్నీ చూపించిన తర్వాత నేను ఏమి సెలెక్ట్ చేసానో కూడా చూపిస్తాను అనమాట ఈ వీడియోలోనే. సో ప్రెసెంట్ అయితే ఇవన్నీ చూసేయండి. అండ్ దుప్పటాస్ మాత్రం కలెక్షన్ చాలా బాగుందండి. ఇక్కడ కొన్ని ఆల్మోస్ట్ ప్రైజెస్ నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను, నాకు వీలున్నంత వరకు అయితే ఈ వీడియోలోనే చూపిస్తాను. కొన్ని దుప్పటాస్ అయితే 1200, అలాగే 1500, కొన్ని 2000. కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి దుపటాస్ కలెక్షన్ అయితే. నేను మాత్రం ఈ కలంకారీ ఈ ప్రింట్ వచ్చిన వాటిని మాత్రం అసలు వదలలేదు. లాస్ట్ లో కూడా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇది ఏమన్నా బాగా నచ్చితే వీటిలో కలర్స్ ఏమైనా తీసుకుందామా అని. సో అవైతే కొన్ని ట్రై చేశాను కూడా, పైన వేసుకొని ఎట్లా ఉంటుందా మన స్కిన్ టోన్ కి అని చెప్పి. నెక్స్ట్ అయితే ఈ ఫ్యాబ్రిక్స్ అండ్ శారీ ఇవన్నీ తీసుకొని నాకు తెలిసిన స్టిచ్చింగ్ బొటిక్ దగ్గరకే వచ్చేసాను. నేను స్టిచ్చింగ్ చేయించింది నెల్లూరులోనే అనమాట. నాకైతే ప్రైసెస్ చాలా రీజనబుల్ గా అనిపించింది. హైదరాబాద్ తో కంపేర్ చేస్తే హైదరాబాద్ లో అయితే మరీ ఎక్కువ తీసుకుంటారు. నాకైతే వీళ్ళు కొంచెం రీజనబుల్ గానే అనిపించారు. నేను ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ దుపట్టా మ్యాచ్ అవుతుందేమో అని తీసుకొని వెళ్ళాను. వాళ్ళేమో ఇది అక్క కూడా బొటిక్ అక్క కూడా అనింది ఇది మరీ అసలు ఈ కాంబినేషన్ లోనే లేదు కదా, సెట్ అవ్వదేమో అని. సో స్పేర్ గా నేను ఇంకొకటి కూడా తెచ్చుకున్నాను అనమాట దుపట్టా దీనికి మ్యాచ్ అయ్యేది. సో అది కూడా తెచ్చుకున్నాలి అని చెప్పి నార్మల్ గా అయితే చూపిస్తున్నాను. ఏమంటారా దీనికి కూడా కొంచెం లేస్ అటాచ్ చేపిస్తే ఎట్లా ఉంటుంది దుపట్టాక్ అని చూపిస్తున్నాను. కానీ వాళ్ళైతే కుదరదు, ఇది కొంచెం కష్టము దుపట్టాక్ అంతా వేయాలంటే అని చెప్పారు. ఫైనల్ గా అయితే నాకు ఏం కావాలో ఎట్లా స్టిచ్ చేయాలో మొత్తం అయితే నేను డీటెయిల్ గా చెప్పాను. సో వాళ్ళు డీటెయిల్ గా చెప్పిన తర్వాత మెజర్మెంట్స్ అవన్నీ నోట్ చేసుకొని నాకైతే స్టిచ్చింగ్ నాకు తొందరగానే ఇచ్చేసారనమాట. నాకైతే వీళ్ళ స్టిచ్చింగ్ చాలా బాగా నచ్చిందండి. సో ఇక్కడ టైలర్ కూడా చాలా బాగా స్టిచ్ చేశాడని అనిపించింది నాకు. అండ్ ప్రీవియస్ వీడియోలో అయితే ఆటన్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను, కాటన్ డ్రెస్సెస్ కొన్ని. దాంట్లో అయితే చాలా మంది ఎక్కడ స్టిచ్ చేయించారని కామెంట్స్ అయితే చెప్పారు. నేను అందరికి క్లియర్ గా చెప్పలేక ఇంకా ఈ వీడియోలోనే చెప్తున్నానండి. కృతి డిజైనర్ బొటిక్ లో నేను స్టిచ్ చేయించాను. ఇది ఎక్కడంటే అమీర్పేట్ లో ఉంటుంది. అండ్ నేను వాళ్ళ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మొత్తం డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను, అడ్రస్ మొత్తం. అండ్ ఇప్పుడు నేను స్టిచ్ చేయించుకునే అడ్రస్ కూడా నెల్లూరులో ఎక్కడో ఈ ప్లేస్ అదంతా నేను డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది అని చెప్పి. సో గైస్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రెస్ అయితే ఇలా ఉంది. నేను హాఫ్ సారీ టైప్ లో స్టిచ్ చేపించాను అనమాట. సో ఇది ఫస్ట్ బాటమ్ ని నార్మల్ గా ఇట్లా ప్లీట్స్ పెట్టించి చేపించేశాను. ఈ లేస్ ఒక్కటి యాడ్ చేయడం వల్ల చాలా గ్రాండ్ గా కనిపించింది అనమాట ఇది. అండ్ వేసుకున్న తర్వాత కూడా నేను చూపిస్తాను ఎలా ఉండిందా అనేది. నాకు ఈ లేస్ అనేది మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ లాగా కనిపించింది. లేస్ కూడా చాలా తక్కువ అండి, మనకి నార్మల్ ఒక రౌండ్ వచ్చేసి 9 మీటర్స్ అట్లా ఉంటుంది అనమాట. ఇది చాలా తక్కువే పడింది దీనికి మాత్రం. ఇంకా నా దగ్గర చాలా మిగిలిపోయింది లేస్ అయితే. సో ఇట్లా లేస్ అనేది పెట్టించేసాను. సో ఇఫ్ యూ వాంట్ దగ్గర నుంచి చూపిస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ టాజిల్స్ అనేవి యాడ్ అయినాయి. సో ఈ టాజిల్స్ వల్ల ఇంకొంచెం బాగా అనిపించింది లుక్ అయితే. ఇది అనమాట మొత్తానికి లెహంగా కింద బాటమ్ పార్ట్ ఇట్లా వచ్చింది.
అండ్ ఈ టాజిల్స్ కూడా చాలా బాగా టాజిల్స్ అనేవి యాడ్ చేశారు. సో తక్కువ బడ్జెట్ లో మనం ఇట్లా మంచిగా స్టిచ్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటది అనమాట డ్రెస్ లుక్ అనేది. కింద బాటమ్ పార్ట్ చూసారు కదా, చాలా నలిగిపోయింది, ఐరన్ చేయించాలి యాక్చువల్ గా. నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను, సో యూజ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. సో బాటమ్ పార్ట్ వరకు ఇట్లా అయిపోయింది, ఇలా స్టిచ్ చేయించేసాను సింపుల్ గా. అండ్ కమింగ్ టు ద టాప్ పోర్షన్ వచ్చేసి నేను నార్మల్ గానే ఇది కూడా చాలా ప్లెయిన్ గా పెట్టించాను. దీనికి ఏం ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ లేస్ అటాచ్ చేయించినట్టు లేస్ కూడా అటాచ్ చేయించలేదన్నమాట. ఎందుకంటే ఇది ఈ మెటీరియల్ కొంచెం పట్టు టైప్ కదా, సో ఇది ఈ లేస్ స్టిచ్ చేయించడం వల్ల మరీ చిరాగ్గా ఉంటుంది. ఐ మీన్ హ్యాండ్స్ కి ఎల్బోస్ కి పెట్టించినా కూడా ఇక్కడ అంతా ఇవన్నీ ఈ పోగులన్నీ కొంచెం గుచ్చుకొని ఇవన్నీ బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని నేను ఇక్కడ యాడ్ చేయించలేదు. ఇక్కడ కూడా యాడ్ చేయించుంటే బాగుండేది, బట్ నాకు ఇట్లా సింపుల్ గానే ఇష్టం అని చెప్పి సింపుల్ గానే చేపించేశాను. నార్మల్ హ్యాండ్స్ వరకు బాటమ్ పార్ట్ పెట్టించేసాను అనమాట. ఈ ఎల్బో స్లీవ్స్ పెట్టించి ఈ హ్యాండ్ పార్ట్ వరకు కింద లేస్ వచ్చింది కదా పెద్ద బార్డర్, అది పెట్టించేసాను. అండ్ కమింగ్ టు నెక్ పార్ట్ వచ్చేసి నార్మల్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టించాను. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టించిన తర్వాత బ్యాక్ పోర్షన్ మాత్రం ఇలాగా ఇప్పుడు స్కాల్పల్ బార్డర్ వస్తుంది కదా, సో కట్ వర్క్ టైప్ లో నేను స్టిచ్ చేపించాను అనమాట, కట్టింగ్ మోడల్ లో. సో బ్యాక్ పోర్షన్ ఇట్లా బ్యాక్ పోర్షన్ మాత్రం ఇట్లా నెక్ షేప్ ఇట్లా ఇప్పించాను, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి. మీరు చూసినట్టయితే నెక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది బ్యాక్. నేను చాలా పింట్రెస్ట్ లో చూసుకొని కొంచెం ఇది బాగుంది అని చెప్పి సింపుల్ గా కొంచెం ఎలిగెంట్ గా ఉంది అని చెప్పి ఇది చేపించాను. ఇట్లా కటింగ్ టైప్ లో వస్తుంది అనమాట బ్యాక్ అంతా. ఇట్లా ఒక షేప్, రౌండ్ కూడా కాదు ఇది, కొంచెం ఓవల్ టైప్ లో ఇట్లా వచ్చి కింద బ్యాక్ మాత్రం హుక్స్ పెట్టించేసాను బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ మాత్రం ఇట్లా ప్రిన్సెస్ కట్ పెట్టించేసాను అనమాట. సో ఇది నార్మల్ టాప్ అయితే. బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది, బ్లౌజ్ అండ్ స్కర్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కమింగ్ టు దుపట్టా పార్ట్. దుపట్టా నేను నెల్లూరులోనే తీసుకున్నానండి. నేను ఫస్ట్ అయితే గ్రీన్ సెట్ చేద్దాం అనుకున్నాను దీనికి. దుపట్టా గ్రీన్ అనేది కొంచెం మరి దీనికి అస్సలు మ్యాచ్ అవ్వలేదన్నమాట. నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, నార్మల్ వీటిలో ఉండే బ్లూ పింక్ ఇట్లానే దీంట్లో గ్రీన్ కూడా ఉంది, కొంచెం లైట్ గ్రీన్ ఉంది. సో గ్రీన్ అనేది కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది అని అనుకున్నాను, కానీ లాస్ట్ కి అయితే గ్రీన్ వద్దు అని అనుకొని ఇంకా ఈ దుపట్టా మ్యాచ్ అయిందనమాట. ఇది తీసేసుకున్నాను నేను దినేష్ లోనే, నెల్లూరులో. సో దుపట్టా అంతా ఇలా ఉంటుంది. ఇది మంచి దుపట్టా అండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, కొంచెం బెనారస్ టైప్ అనిపించింది నాకు, అందుకే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో ఇదైతే బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట డ్రెస్ కి అయితే. ఇలా నేను 3ని సెట్ చేశాను. అండ్ ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా మీకు నేను క్లియర్ గా చూపిస్తాను, సో దట్ మీకు మంచిగా ఐడియా వస్తుందని అనమాట. నార్మల్ గా చూపిస్తే అర్థం కాదు, వేసుకొని చూపిస్తేనే క్లియర్ గా ఐడియా వస్తుంది. దీనికి నార్మల్ లేస్ వచ్చింది, సింపుల్ గా లేస్ వచ్చేసింది దీనికైతే. బార్డర్ లో ఇట్లా బార్డర్ లేస్ వచ్చి ఇంకా నార్మల్ బెనారస్ ఫ్యాబ్రిక్ టైప్ లో ఉంది. క్లాత్ అయితే చాలా బాగుందండి, మెటీరియల్ మంచిగా అనిపించింది నాకు, అందుకని కొంచెం దుపట్టా తీసేసుకున్నాను. సో ఇదన్నమాట. సో దుపట్టా లెంత్ కూడా చాలా బాగా వచ్చిందండి, పెద్దగా వచ్చింది అనమాట లెంత్ కూడా. సో మనం ఇది హాఫ్ సారీ లాగా కూడా డ్రేప్ చేసేసుకోవచ్చు. లెంత్ చాలా పెద్దగా వచ్చిందని తీసుకున్నాను పర్టికులర్ గా. అండ్ ఇది దుపట్టా వచ్చేసి ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ దీనికి అనుకోకుండా మ్యాచ్ అయిపోయింది అనమాట, అందుకని తీసుకున్నాను. నార్మల్ గా అయితే కావాల్సిన కలర్స్ అసలు కరెక్ట్ టైం కి దొరకవు, ఎందుకు కొంచెం లక్కీగా దొరికిందని చెప్పి తీసేసుకున్నాను. ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. సో ఎలా అనిపించింది మీకు ఈ కాంబినేషన్? నా దగ్గర చాలా పాత శారీ అండి, నేను ఆల్మోస్ట్ నా పెళ్లి చూపుల టైంలో వేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను హల్దీ టైం కి దీన్ని మంచిగా రీమోడల్ చేసి స్టిచ్ చేపించాను అనమాట. ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ వేసుకున్న తర్వాత కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. సో గైస్, ఇదే నా హల్దీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అయితే. ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్ లో పక్కా షేర్ చేయండి. అండ్ ఆల్సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇలా లైక్స్ ద్వారా, అలాగే మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియపరిస్తే నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కూడా నాకు మంచి మోటివేటింగ్ గా ఉంటుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.